గైస్ రీసెంట్‌గా 'ఆహాలో' 'లక్ష్మీ కటాక్షం' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ధర్మ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమో ఎలక్షన్స్ ముందు 100,00,00,000 రూపాయలని జనాలకి పంచాలనుకుంటాడు. కానీ తను పంచాలనుకున్న మనీ తన నుంచి మిస్ అయిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ అసలు ఆ మనీ ఏమైంది అండ్ లాస్ట్‌కి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2, 3 కనిపించాయి. అవి ఏంటంటే, ఈ మూవీలో ధర్మ అనే క్యారెక్టర్లో మన సాయి కుమార్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అన్నమాట. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీనే అవుట్డేటెడ్గా ఉండడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉండడం వల్ల మూవీ చూస్తున్నంతసేపు కూడా మనకి పిచ్చ బోరింగ్ ఫీల్ అయితే కంపల్సరీగా కలుగుతుందండి. దీనికి తోడు మూవీ మొత్తం ఒక ఫ్లోలో వెళ్లకుండా మధ్య మధ్యలో సంబంధం లేని సీన్స్, సంబంధం లేని సాంగ్స్, స్పీడ్ బ్రేకర్స్లో వస్తుంటాయన్నమాట. అలాగే ఇందులోని కామెడీ కూడా ట్రై చేశారండి. బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో మ్యూజిక్ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ అనవసరమైన సీన్స్ కూడా చాలానే ఉన్నాయి కాబట్టి ఇందులో వాటిని ఎడిటర్ తన కత్తెరతో లేపేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ 'లక్ష్మీ కటాక్షం' మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.